అందరికీ నమస్కారం అండి. ఎవరైనా ముఖ్యమంత్రిగా గెలవాలంటే ఆ పార్టీ కార్యకర్తలతో పాటు అతన్ని అభిమానించే వ్యక్తులతో పాటు ఎవరైతే ఆ పార్టీ సింపథైజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రాత్రనక పగలనక కష్టపడితేనే అతను ముఖ్యమంత్రి అవుతాడు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు అయినా లేదంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే ఓకే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు, ఒక రేంజ్లో కట్టారు. చంద్రబాబు నాయుడు 23 సీట్లు తెచ్చుకున్నంత తప్పు చంద్రబాబు నాయుడు ఏం చేయలే. అయినా సరే చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియదు, ఒక పెద్ద బండని నెత్తి మీద పెట్టుకుంటున్నాము అని చెప్పి. ఏదైనా బండని ఎక్కువసేపు మొయ్యలేము, ఏమైపోద్దంటే కిందకి దిగిపోతూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎక్కువ కాలం భరించలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పి ఎంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారో, ఎంత ఇష్టంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారో వీళ్ళందరూ కూడా అతని పరిపాలన చూసి ఇతను రాజకీయానికి పనికిరాడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పి అనుకుని 2024లో పెద్ద దెబ్బ కొట్టారు. చంద్రబాబు నాయుడికైనా 23, మనోడికైతే 11. కొద్దిగా మార్జిన్తో ఒక 2 నియోజకవర్గాలు గెలిసే, లేకపోతే సింగిల్ డిజిట్ 9 వచ్చుండేవి. ఎనీవే ఒక ఓటుతో గెలిచినా సరే గెలిపే. 2024లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఈ కూటమి అయితే గెలిచేసింది. 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. మొత్తం కామ్గా ఉన్నాడు. జస్ట్ 7-8 నెలలు అయిన తర్వాత మళ్ళీ నిన్నటి రోజున ఎవరైతే విజయవాడ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకుని గాలి కొడతా ఉన్నాడు. నేనున్నాను మీకు, ఇంతకుముందు జగన్ 1.0, ఇప్పుడు జగన్ 2.0, మీకేం ఇబ్బంది లేదు, నేనున్నాను. ఇంతవరకు మనం చాలా నీతిగా నిజాయితీగా అహింసా మార్గంలో మనం గెలిచామని చెప్పి చెప్పుకొస్తున్నావు. ఏమి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం మొత్తం నీ ఆటలు చూసింది కదా జగన్మోహన్ రెడ్డి. ఏందే అంజిరెడ్డి తాత మీదకి, 60 సంవత్సరాల అంజిరెడ్డి తాత మీదకి గూండాల్లాగి వెళ్ళి అతన్ని కొట్టి చేసుంటే మొగ్గోళ్ళ మీసం మిలేసి తొడగొట్టాడు టీడీపీ కార్యకర్త. అటువంటి కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఎతుక్కో. నువ్వేదో నేనున్నా అని కాదు, పార్టీకి మేమున్నామనే కార్యకర్తలను ఎత్తుక్కో జగన్మోహన్ రెడ్డి. మాచర్లలో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తే పెద్ద పెద్ద కర్రలతో కారు అద్దాలు పగలగొట్టి ఎన్నో చిత్రహింసలు పెట్టి ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా ఎక్కడా ఏమీ చేయనీయకుండా గెలిచిన గెలుపు, దాని గురించి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని మరీ మాట్లాడుతున్నావే, నిజంగా చాలా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి వచ్చి ఈరోజు మార్నింగ్ మన బులుగు ఛానల్లో కేఎస్ఆర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాలంటే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ రోజుకి 300 ఫోటోల దాకా తీసుకుంటున్నారు, ఆ ఫోటోలు ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పన్నాడు. నాకైతే నిజంగా నవ్వేసింది. ఎందుకంటే నారా లోకేష్ 300 కాదురా 3000 మందికి ఫోటోలు ఇచ్చాడు. అలా ఇవ్వబట్టే మన మనిషి అని చెప్పి అతన్ని ఆశీర్వదించి మంగళగిరిలో ఇంచుమించు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. 2014 నుంచి 19 వరకు జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో కూడా అప్పుడు సీఎం కాకముందైతే ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు, సీఎం అయిపోయిన తర్వాత మనోడికి కొంచెం ఎక్కువైపోద్ది, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి 300 ఫోటోలు తీసుకుంటున్నారు. కాబట్టి జనాల్లోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందంట. ఒకసారి ఆలోచించండి, పదవి కోసం కాళ్ళు పట్టుకునే వాళ్ళు అవసరమా? గెలిచేసిన తర్వాత నేలకేసి కొట్టే వాళ్ళు అవసరమా? జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఇప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు కూడా రివర్స్లో వచ్చి అతనికే బాణంలా గుచ్చుకుంటా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అతను మాట్లాడే మాటల్ని క్షుణ్ణంగా గమనించి అతని మాయలో పడమాకండి అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నా వరకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి విద్య, వైద్య, రోడ్లు అన్నీ కూడా సకాలంలో అందాలి అని చెప్పి కోరుకునేవాడిని. కాబట్టి ఈ వీడియోని చేస్తూ ఉన్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ షేర్ చేయండి.